ఎన్నో రకాలుగా వండుకుంటారు ఈ కాకరకాయ కూర, మనకి తెలుసు కూడాను. కానీ పాతకాలం పద్ధతిలో ఏమీ పొడులు కానీ ఏమీ వేయకోకుండా ఎలా వండుకున్నాలో మనం చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. ఓన్లీ ఉల్లిపాయ, కాకరకాయ ముక్కలు, 2 వంతులు కాకరకాయ ముక్కలు ఉంటే 1 వంతు ఉల్లిపాయ ముక్కలు ఉండాలి. ఇంకా అంతే, మనకి కాకరకాయ కూర రెడీ అయిపోతుంది. మనం ఉప్పు వేసేటప్పుడు కూడా 2 వంతులు కాకరకాయ కూర శాంతం మగ్గిపోయిన తర్వాతే అప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలి. ముందే వాటికి ఉప్పు వేయకూడదు, ఎందుకంటే అవి క్రిస్పీగా ఎగుతాయి అన్నమాట ముందే వేసేస్తే. ఇలా వేస్తే మగ్గి ఉడుకుతుంది ముక్క. ఇది పచ్చి బాలింత్రాలు కూడా ఏ డౌట్ లేకోకుండా తినచ్చు, పక్కిన చేసే వాళ్ళు కూడా తినచ్చు. ఎందుకంటే మనం దీంట్లో ఏమీ పొడులు కానీ ఏమీ వేయలేదు కాబట్టి న్యాచురల్గా ఓన్లీ ఉల్లిపాయ కాకరకాయ ముక్కలతోనే కూర కాబట్టి ఎవరైనా పత్యం చేసేవాళ్ళు డౌట్ లేకుండా తినచ్చు. ఇటువరకు మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో మాకు ఇలా చూపించేవాళ్ళు. ఇదల్లా కాకరకాయ కూర స్లో మంట మీద ఉడకాలి. కనీసం మినిమం ఒక అరగంట పైన పడుతుంది. మంట హైలో పెడితే క్రిస్పీగా ఉండి కూర టేస్ట్ రాదు. స్లో మంట మీద అయితేనే కూర టేస్ట్గా ఉంటుంది. ఇట్లా మనం గమనించుకుందాం. అలాగే దీంట్లో నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే 2 కోడిగుడ్లు కూడా కొట్టుకోవచ్చు. ఈరోజు నేను శనివారం కాబట్టి నేను అలాంటివి ఏమీ వేయలేదు, మామూలుగానే వండేసాను. కోడిగుడ్లు కూడా కొట్టుకున్నా దానిలో చాలా బాగుంటుంది. అలాగే పచ్చిరొయ్యలు కూడా వేస్తారు, పచ్చిరొయ్యలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను మళ్ళీ మరొకసారి మీకు ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తాను. ఈ కాకరకాయ కూరలో కనీసం కొత్తిమీర కూడా వేయకూడదు. అలా వండి తీసేది అవి వేరే ప్రాసెస్, ఇది న్యాచురల్గా ఉండేది ఇది వేరేదన్నమాట. అంతే. సరే, చక్కగా మగ్గిపోయింది కూర. కొంచెం 1 స్పూనే వేసుకుంటే చాలా అన్నంలో కలిసిద్ది. స్టవ్ కట్టేసేసిన తర్వాత ఆ తర్వాత కొంచెం 4 రెమ్మలు కరివేపాకు తీసుకుని అప్పుడు వేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్తో కూర చాలా మంచి స్మెల్ వచ్చి బాగుంటుంది. నూనెలోనే కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. కట్టేసేసిన తర్వాత వేస్తే ఈ కూర కొంచెం ఆ కాకరకాయ చేదు వాసన రాకోకుండా బాగుంటుంది. ఎందుకంటే మనం కొత్తిమీర, తాలింపు దినుసులు ఇవేమీ వేయకోకుండా చేసాం కాబట్టి. నేను వండిన కాకరకాయ కూర మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.